కానీ విజేత ఎవరు అని నిర్ణయించేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సార్. కేవలం 10 మార్కుల కోసం కేవలం 10 మార్కులే ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి అన్నారు. అవును సార్. ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి హాఫ్ మార్కుతో 1 మార్కుతో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు వందల మంది అభ్యర్థులు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ని విశ్లేషిస్తే ఏం చెప్పగలరు సార్? అంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్, ఆ ప్యాటర్న్ ట్రెండ్ అనేది ఎలా చేంజ్ అయింది? ప్రశ్నల సరళి అనేది మారుతూ ఉంటుంది తప్పితే ఆ ఏరియాస్ మారవు. అడిగే ప్రశ్నల విధానంలో మాత్రం మారుతూ ఉంటాయి. ఉదాహరణకి చెప్తాను. చివరిసారి ఆస్ట్రియా దేశాన్ని పర్యటించిన భారత ప్రధాని ఎవరు? 1983లో ఇందిరాగాంధీ. పలానా వాళ్ళతో చేసినప్పుడు ఈ కత్తి, పలానా వాళ్ళతో చేసినప్పుడు ఈ కత్తి తీసుకెళ్ళాలి. నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, అయినా నేను రాంగ్ చేస్తా అంటారు. ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో చేస్తారు సార్ ఇట్లాంటివి? వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా ప్రస్తుతం డిఎస్సి ట్రెండ్ నడుస్తుంది. డిఎస్సి ఎగ్జామ్స్ అనేది రాస్తున్నారు. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం నేను ఒక ట్రెండింగ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చాను మీకోసం. ఆయన ఎవరో కాదు, ప్రవీణ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా కాకుండా ఒక మంచి కంటెంట్తో వెళ్దాం సార్ మనం ఈ వీడియో. డెఫినెట్లీ సార్. సార్ ఏంటంటే సార్, బేసిక్గా డిఎస్సిలో కంటెంట్ మెథడ్స్ అనేది ఎవరైనా చేయగలుగుతారు. అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మంచిగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచి స్కోర్ అందులో చేయగలుగుతారు. కానీ విజేత ఎవరు అని నిర్ణయించేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సార్. స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. సో సక్సెస్ రేట్ అనేది కేవలం ఆ 10 మార్కుల పైన ఆధారపడి ఉంది సార్. సార్ ఎలా సార్, అంటే ఎలా చేయాలి ఏంటంటే సార్, నేను మార్కెట్లో చూస్తా, మామూలుగా అశోక్ నగర్లో చూస్తూ ఉంటే డిఎస్సి టెట్ బుక్స్, కరెంట్ అఫైర్స్ ఇంత బుక్కులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు సార్ స్టూడెంట్స్. ఈవెన్ దిల్సుఖ్ అంతే. ఇక్కడ ఒక 2 వర్డ్స్ మీరు అడిగిన క్వశ్చన్లో సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, మీరు కేవలం 10 మార్కుల కోసం కేవలం 10 మార్కులే ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి అన్నారు. అవును సార్. సెకండ్ ఇంకోటి ఏమన్నారంటే 10 మార్కుల కోసం పెద్ద పెద్ద పుస్తకాల వెంట తిరుగుతున్నారు అన్నారు సార్. ఇక్కడ ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేయండి. అందులోనూ డిఎస్సి గత చరిత్ర ఏం చెప్తుంది అంటే, ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి హాఫ్ మార్కుతో 1 మార్కుతో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు వందల మంది అభ్యర్థులు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సార్ హాఫ్ మార్క్ వల్ల పోయింది నాకు ఉద్యోగం రావడం, లేదంటే ఇప్పటికి నేను మంచి టీచర్గా ఉండేవాని అని చెప్పే వాళ్ళు ఉన్నారు. 1 మార్క్తో పోయిందన్నారు. డిఎస్సిలో హాఫ్ మార్క్ 1 మార్క్ మ్యాటర్స్. ఇక్కడ మనకు 10 మార్కులు అంటే ఎంత ఇంపార్టెంట్ మీరు చూడండి. కాబట్టి మనం ఆలోచించేది ఏంటంటే, అభ్యర్థులు ఈరోజు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే 90%, 90 కూడా కాదు 100% 10 మార్కులే కదా కరెంట్ అఫైర్స్, 10 మార్కులే కదా జీకే అనే ఒక భావనలో ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే దాని నుండి బయటకు రావాలి. మనకు జాబ్ నిర్ణయించడానికి 1 మార్క్ అయినా 2 మార్కులైనా 10 మార్కులైనా ఈవెన్ 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అయినా కూడా మనకు ప్రతి మార్కు కూడా కౌంటర్. కాబట్టి ఫస్ట్ ఏంటంటే జాబ్ని డిసైడ్ చేసేది వాస్తవానికి కరెంట్ అఫైర్సే. ఈరోజు డిఎస్సికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఈ వ్యవస్థలో చాలామంది సైకాలజీ చెప్పే ఫ్యాకల్టీస్ ఉన్నారు, మెథడాలజీ చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కానీ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అభ్యర్థులు ఎగ్జామినేషన్కి 2 రోజుల ముందు 3 రోజుల ముందు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. ఫస్ట్ ఆ భావన నుండి బయటికి రావాలి. కరెంట్ అఫైర్స్ అనేది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్తోనే సక్సెస్ అనేది ఉంటుంది. హాఫ్ మార్క్తో ఉద్యోగాలు కోల్పోతున్న డిఎస్సి ఆస్పిరెంట్స్ లక్షల్లో ఉన్నారు. అంటే ఒకటే నోటిఫికేషన్లో కాకపోవచ్చు, గత నోటిఫికేషన్లో లక్షలాది మంది అభ్యర్థులు దగ్గరి వరకు సమీపంగా ఇక వచ్చేసింది జాబ్ అనే పరిస్థితిలో హాఫ్ మార్క్తో ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఆ హాఫ్ మార్క్ వాల్యూ 1 మార్క్ వాల్యూ ఏంటనేది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని కొంత మన టాలెంట్తో, మన స్కిల్తో, మన చుట్టూ జరుగుతున్న విషయాలు, కరెంట్ అఫైర్స్ అంటే ఒక సబ్జెక్ట్ అని, ఈ సబ్జెక్ట్కి మనం ఈ పుస్తకం తీసుకోవాలని, మార్కెట్లో పెద్ద పెద్ద ఎంత వెయిట్ ఉంటే అంత జ్ఞానం అందులో ఉంటుందని ఒక ఫీలింగ్ నుండి ఆస్పిరెంట్ బయటకు వచ్చి దానికోసం ఎక్స్క్లూజివ్గా ఈ పుస్తకం ఆ పుస్తకం అని కూడా కాకుండా ఇంట్లో ఉండి ఒక 2 న్యూస్ పేపర్లు రోజు ప్రాక్టీస్ చేస్తూ, చూస్తూ, చదువుతూ, అందులో నోట్ మేకింగ్ చేసుకుంటూ ఆ టాపిక్ ఏదైతే చదువుతామో ఆ టాపిక్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం కనుక చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్లోనే మనకు జీకే అనేది ఉంటుంది. జీకే ఈజ్ నథింగ్ బట్ జనరల్ నాలెడ్జ్, దట్ మీన్స్ జనరల్లీ నోన్ టు ఎవ్రీవన్. సార్, గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తూ
ఈ సంవత్సరం అంటే ఇప్పుడు నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ని విశ్లేషిస్తే ఏం చెప్పగలరు సార్? అంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్, ఆ ప్యాటర్న్ ట్రెండ్ అనేది ఎలా చేంజ్ అయింది, దీన్ని అభ్యర్థులు ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది? ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా, ఇప్పుడు మనం డిఎస్సి అంటున్నారు మీరు, ఎస్ సార్. డిఎస్సి కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, ఈవెన్ సివిల్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ఈజ్ కరెంట్ అఫైర్స్. ఎస్ సార్. ఆ కరెంట్ అఫైర్స్లో అడిగే ప్రశ్నపత్రాలు ఏవైతే ఉంటాయో, ప్రశ్నపత్రాలు కనుక మనం చూస్తే ప్రశ్నల సరళి అనేది మారుతూ ఉంటుంది తప్పితే ఆ ఏరియాస్ మారవు సార్. అడిగే ప్రశ్నల విధానంలో మాత్రం మార్పులు ఉంటాయి. ఉదాహరణకి చెప్తాను, కాంటెంపరీ ట్రెండింగ్ మనం ఈ జూలై మంత్లో సార్ ప్రపంచమంతా కూడా నరేంద్ర మోదీ గారి పర్యటన వైపు చూసింది. ఏంటా పర్యటన అంటే, మనం అర్థం చేసుకుంటే గనక చరిత్రకాలంగా చూస్తే రష్యా మనకు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇండియా రష్యా అనేది ఎప్పుడు కూడా వాళ్ళు సోదర సంబంధాన్ని కలిగి ఉంటారని నమ్ముతూ ఉంటాం. ఈ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత, 18th లోక్సభ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఒక శిఖరాగ్ర సదస్సుకి భారతదేశం తరపున మన నాయకుడు నరేంద్ర మోదీ గారు రష్యాకి వెళ్ళారు. పేపర్లు అన్నీ కవర్ చేస్తారు. రష్యా పర్యటనలో మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ గారు వెళ్ళారని ఆ టాపిక్ని మీరు తీసుకోండి. అక్కడి నుండి ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫస్ట్ అంచనా వేయాలి. రష్యా పర్యటన అంటే ఎస్, రష్యా దేశానికి వెళ్ళాడు, 2 రోజులు వెళ్ళాడు. ఒకప్పుడు భావన ఎలా ఉండేదంటే జూలై 8, 9 తేదీల్లో నరేంద్ర మోదీ గారి పర్యటన. ఒకప్పుడు అడిగారు, ఎలా క్వశ్చన్ అడిగారంటే 2024 సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు ఏ తేదీలో రష్యా పర్యటన చేశారు, ఇది క్వశ్చన్ మీకు చూపిస్తాను నేను. తేదీల పైన క్వశ్చన్ అడిగారు. కానీ ఇప్పుడు అలా లేదు. తేదీలు అన్నారు కదా, చిన్న డౌట్ ఏంటంటే ఇక్కడ అభ్యర్థులు మెయిన్ గా మిస్ఫైర్ అయ్యేది తేదీల దగ్గరే. అంటే ఇంతకుముందు అయితే డైరెక్ట్ గా తేదీలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే స్థలము తేదీ పెట్టేసుకొని ఏబి కరెక్ట్ లేకపోతే సిడి కరెక్ట్. ఇది ఎలా క్రాక్ చేయాలి సార్? సులువుగా ఒక లైన్ లో చెప్పండి సార్ అభ్యర్థులకి. ఇదే టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. వేరే టాపిక్ అవసరం, మనం అదే టాపిక్ లో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను సార్. తేదీల పైన క్వశ్చన్ అని అన్నారు సార్. ఒకప్పుడు డైరెక్ట్ సింగిల్ పాయింట్ లో ఫ్యాక్చువల్ బేసిస్ క్వశ్చన్ అడిగేవారు. అంటే ఫ్యాక్ట్ ఏదో తెలిస్తే ఆన్సర్ వస్తుంది, లేదంటే ఆన్సర్ పోతుంది అంతే. ఇప్పుడు 4 తెలియాలి. ఇప్పుడు 4 తెలియాలి. ఈ 4ని కూడా మనం ఎలా క్రాక్ చేయాలి సార్? రష్యా పర్యటనకు నరేంద్ర మోదీ గారు వెళ్ళారు జూలై 8, 9. ఇక్కడ తేదీ కవర్ అయిపోయింది. 2 రోజుల పర్యటన నిమిత్తం. సెకండ్, ఎందుకు వెళ్ళారు ఆ పాయింట్ తెలియాలి. రష్యాకి వెళ్ళారు అంటే ఏదో అది టూరిజము పర్యాటకంలో భాగంగా కాదు, 2 దేశాల సంబంధాల్లో భాగంగా వెళ్ళారు. ఒక సగటు వ్యక్తి ఏమనుకుంటారంటే రష్యాకు మోదీ వెళ్ళారు, అమెరికా అబ్జర్వ్ చేసి ఉంటుంది అని అనుకుంటారు. అది కూడా కొంత మన సరౌండింగ్ ప్రపంచం పట్ల ఐడియా ఉంటే అమెరికా చూస్తుందా, అమెరికా ఏమనుకుంటుంది, నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ప్రస్తుతం రష్యాని ప్రపంచ దేశాలన్నీ కూడా శత్రు దేశంగా చూస్తున్నప్పుడు మరి ఇండియా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు. మనకు అదంతా అవసరం లేదు. మనకి కోపాలు కానివ్వండి, ఏం జరుగుతుంది అని పక్కన పెట్టేస్తే బేసిక్ పాయింట్ సార్. నరేంద్ర మోదీ గారు వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే 2 దేశాలకు సంబంధించిన శిఖరాగ్ర సదస్సు. అంటే 2 దేశాల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒకటి చూస్తాము. సెకండ్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇటీవల భారత్ రష్యా 8వ శిఖరాగ్ర సదస్సుకు నరేంద్ర మోదీ గారు వెళ్ళడం జరిగింది, రష్యాను సందర్శించడం జరిగింది అంటారు. 8వ, అక్కడ మనకు ఒక నంబర్ ఉంటుంది. పేపర్లలో కవర్ అయినా కాకపోయినా కూడా ఆస్పిరెంట్ ఏం చేయాలంటే రష్యాకి వెళ్ళాడు కాబట్టి శిఖరాగ్ర సదస్సు, మరి గతంలో ఏమైనా జరిగినాయా, చివరిసారి పుతిన్ గారు భారతదేశాన్ని ఎప్పుడు పర్యటించారు, ఇవి చూడాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విషయాన్ని 360 degrees అబ్జర్వ్ చేస్తే మనకు అక్కడ నాయకుల పేర్లు. ఇప్పుడు చూడండి, రష్యా అధ్యక్షుడిగా పుతిన్, ప్రస్తుతం ప్రపంచమంతా తెలుసు పుతిన్ అని తెలుసు. ఎలా తెలుసు? గత 2 ఏళ్లలో రష్యా వార్తల్లో ఉంది కాబట్టి పుతిన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాడని ప్రపంచ దేశాలన్నీ కూడా శత్రువుగా భావిస్తున్నాయి కాబట్టి తెలుసు. అలా ఎన్ని దేశాలకు సంబంధించిన నాయకులపైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఒక దేశ నాయకుడు మన భారతదేశానికి వచ్చినా, మన భారతదేశ ప్రధాని గారు కానీ, అధ్యక్షులు లేదా రాష్ట్రపతి గారు కానీ ఒక దేశ పర్యటనకి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళ కౌంటర్ పార్ట్ అంటే అక్కడ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు చేసే చిన్న మిస్టేక్, ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటారు. వాటి రాజధాని ఏంటనుకుంటారు, వాళ్ళకు ప్రస్తుతం ప్రధాని కానీ అధ్యక్షులు కానీ ఎవరున్నారో చూస్తారు. ఇవన్నీ అవసరం లేదు. చిన్న లాజిక్. 100ల కొద్దీ మనము సమాచారాన్ని చూడాల్సిన అవసరం లేదు. 100ల కొద్దీ డేటాని సేకరించి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, వార్తలు నిలుస్తున్న దేశాలు. రష్యాకి వెళ్ళాడు కాబట్టి రష్యాకి సంబంధించిన అంశాలను చూడాలి. భారత్ రష్యా సంబంధాలకు సంబంధించి ఇటీవల ఏం జరిగింది మీరు ఇంకోటి చూశారు. ఇటీవల రష్యా
భారతదేశ ప్రధానికి సార్ ఒక అత్యున్నత పురస్కారం ఇచ్చింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు, ఆ పురస్కారం పేరేంటంటారు. ఇక్కడ అభ్యర్థి ఏంటంటే దానికి స్టిక్ అవ్వకూడదు. మరి ఈ సంవత్సరంలో నరేంద్ర మోదీ గారిని ఇలాంటి పురస్కారాలు ఇంకా వేరే దేశాలు ఏమన్నా ఇచ్చే సత్కరించినాయా? ఒక అంశానికి మరొక అంశం లింక్ చేసుకోవాలి. లింకింగ్, అనుసంధానం, ఇది ఒక చైన్, ఒక పూసల దండ లాంటిది. ఒక్కసారి మనం టచ్ చేసినామంటే అది అక్కడికే పరిమితం కాదు. స్కై ఇస్ ద లిమిట్. ఫాలో అవ్వాలనుకుంటా. ఎగ్జాక్ట్లీ, ప్రతిసారి కూడా అది ఏ టాపిక్ అయినా. రష్యా నుండి స్టార్ట్ అయిన మన ప్రయాణము ప్రపంచమంతా తిరిగి మళ్ళీ భారతదేశానికి రావాల్సిందే. సో ఈ మధ్యలో మనం చూస్తున్న సమాచారం అది కూడా ఏంటి, అన్ని అవసరం లేదు, అన్ని పుట్టు పూర్వోత్తరాలు, దేశ రాజధానులు, కరెన్సీలు అన్నీ అడగరు. ఏం జరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపిస్తున్న అంశాలు ఏంటి, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్న దేశాలు ఏంటి, వీటిని మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మ్యాటర్గా ఉంటుంది. డిఎస్సి అభ్యర్థులు కనుక తీసుకుంటే ఏంటంటే జస్ట్ కొన్ని బేసిక్ పాయింట్స్. నరేంద్ర మోదీ గారు ఏ తేదీలో వెళ్ళారు, ఎన్నవ శిఖరాగ్ర సదస్సుకి వెళ్ళారు, 22nd. అక్కడి నుండి ఏ దేశానికి వెళ్ళారు, ఆస్ట్రియాకి వెళ్ళారు. ఇక్కడ రష్యాకి వెళ్ళింది అందరికీ తెలుసు. రష్యా నుండి వెంటనే ఇండియాకి రాలేదు ప్రధాని గారు, ఆస్ట్రియా దేశానికి వెళ్ళారు. మరి ఆస్ట్రియాకి ఎందుకు వెళ్ళారు? ఆస్ట్రియా దేశాన్ని పర్యటించిన ప్రధానిగా భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఒక మంచి పాయింట్తో వార్తల్లోకి వచ్చారు. అది అడుగుతారు, చివరిసారి ఆస్ట్రియా దేశాన్ని పర్యటించిన భారత ప్రధాని ఎవరు? చివరిసారి నరేంద్ర మోదీ గారి కంటే ముందు 1983లో ఇందిరాగాంధీ గారు. 41 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ గారు, అంటే లాస్ట్ 40 yearsలో ఏ ప్రధాని వెళ్ళలేదు. వెళ్ళని ఈ సమయంలో నరేంద్ర మోదీ గారు వెళ్ళడానికి ఉన్న అవసరం ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈ రెండు దేశాల మధ్య 75 సంవత్సరాల సంబంధాలు, దాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ పార్టిసిపేట్ చేయడం. ఇంత కంటెంట్ చెప్తున్నారు కదా, బేసిక్గా ఇక్కడ నేను అశోక్ నగర్ దిల్సుఖ్నగర్ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు అంటే మాట్లాడే మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే కరెంట్ అఫైర్స్ వేరు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే కరెంట్ అఫైర్స్ వేరు అని మాట్లాడుతూ ఉంటారు. ఎంతవరకు వేరియేషన్ ఉంటుంది, ఒకవేళ వేరియేషన్ ఉంటుందా, వేరియేషన్ ఉంటే ఎంత ఉంటుంది, అసలు డిఎస్సి ఆస్పిరెంట్ కరెంట్ అఫైర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పూర్వం మనం చరిత్ర పుస్తకాల్లో రాజులు యుద్ధాలు చేశారు సార్, ఈ యుద్ధాలు మనకు చరిత్రలో గుర్తుండిపోయినాయి అని చెప్పేసి మనం ప్రాచీన భారతదేశ చరిత్ర చూసినా, మధ్యయుగ భారతదేశ చరిత్ర చూసినా, ఈవెన్ బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు కూడా రాజులు బ్రిటిష్ వారితో చేసిన యుద్ధాలు చూసాము సార్. యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజు పలానా వాళ్ళతో చేసినప్పుడు ఈ కత్తి, పలానా వాళ్ళతో చేసినప్పుడు ఈ కత్తి తీసుకెళ్ళాలి, పలానా యుద్ధానికి పోయేటప్పుడు నేను ఇవి ధరించుకొని వెళ్ళాలి, ఈ గుర్రం పైన వెళ్ళాలి అనే ఎటువంటివి ఉండదు సార్. యుద్ధం ఒకటే. అంటే ఇది మిస్కమ్యూనికేషన్ అంటున్నారు. మిస్కమ్యూనికేషనే. ప్రిపరేషన్ లో మాత్రమే ఒక సీనియర్ ఆస్పిరెంట్ జూనియర్ ఆస్పిరెంట్ ని మిస్కమ్యూనికేషన్ చేయొచ్చు, ఒక ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్ ని మిస్కమ్యూనికేట్ చేయొచ్చు. ఇందాక మీకు చెప్పిన మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా మీకు ఒక చిన్న లైన్ లో చెప్తాను సార్. యుద్ధం చేసే చేతి ఇంపార్టెంట్ సార్, చేతిలో పట్టుకున్న కత్తి కాదు. చిన్న లాజిక్, యుద్ధం చేసే చేయి మీకు ఎంత పదునైన కత్తి ఇచ్చినా కూడా వాడకం అనేది మీ చేతిలో ఉంటుంది, దాన్ని ఎలా వాడతారు అనేది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎలా వినియోగించుకుంటారు, ఎలా డేటా సేకరిస్తారు, దాన్ని ఎలా అప్లై చేస్తారు అనేది మన నేర్పరితనం పైన ఉంటుంది సార్. ఇది ఏదో 2 రోజులు 3 రోజులు ఎగ్జామినేషన్ ఉందని చెప్పేసి వారం రోజులు ఉందని మార్కెట్లో ఇంత లావు పుస్తకాలు దొరికినాయి, పలానా ఆథర్ రాశారని వస్తే ఆథర్ తన ఆలోచనలతో తనకు నచ్చింది రాశాడు. కానీ మన ఆలోచనలతో నేర్చుకుంటే కొంత సుదీర్ఘ ప్రక్రియ అనుకోవాలి. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కూడా బుక్ స్టాటిక్ డేటా నుండి వస్తుంది, కానీ కరెంట్ అఫైర్స్ ఈజ్ వోలటైల్. అందులో ఉండే గణాంకాలు కానీ, నంబర్స్ కానీ, వ్యక్తులు కానీ, ప్రదేశాలు కానీ మారుతూనే ఉంటాయి. కాబట్టి దీన్ని మనము మన చేత్తో మన కళ్ళతో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇక ఇక్కడ మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతారా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారా, డిఎస్సికి ప్రిపేర్ అవుతారా, దేనికి ప్రిపేర్ అయినా కూడా మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ నుండి మీకు క్వశ్చన్స్ వస్తాయి. అయితే అభ్యర్థి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మెథడ్, సైకాలజీ పాట అంతా పక్కన పెడితే కరెంట్ అఫైర్స్ దగ్గరికి వచ్చేసరికి 10 ప్రశ్నలు కనబడతాయి సార్. సరే, ఫస్ట్ ఎలా చూజ్ చేసుకోవాలి, అంటే ఈజీ నుంచి హార్డ్కి వెళ్ళాలా, హార్డ్ నుంచి ఈజీకి వెళ్ళాలా, అసలు వాళ్ళు ఎలా క్రాక్ చేయాలి, అంటే ఎలా అయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి? మీరు అడిగిన ప్రశ్నలో కొన్ని లాజిక్స్ సార్. ఈజీ నుండి హార్డ్కి వెళ్ళాలా, ఏది వెళ్ళాలి అంటే కొందరు ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ ఈజీగా తెలుసున్నాయి కదా లాస్ట్ లో పెట్టేసుకుంటా, నాకు హార్డ్ ఉన్నాయి కదా దీనిపైన నాకు టైం ఉంటుంది అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు అంటే ఈజీ నేను టిక్ చేసేసుకుంటా, మిగతా టైం అంతా నేను హార్డ్ వర్క్ పైన కూర్చుంటా అంటారు. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే సార్, నెగిటివ్ మార్కింగ్ ఉంది మళ్ళీ. సో ఇక్కడ ఎలా ఆలోచించాలంటే ఫస్ట్ మనం రాసే ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా ఫస్ట్ పాయింట్ సార్.
నెగిటివ్ మార్కింగ్ అనేది లేదనుకోండి, మీరు సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో 1 2 3 ఆర్డర్లోనే వెళ్ళండి సార్. క్వశ్చన్ మిస్ అవ్వకుండా. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలుసు అనిపిస్తే దాన్ని మీరు ఖచ్చితంగా టిక్ చేయాలి. తర్వాత సెకండ్ రౌండ్లో మీకు టైం డిపెండింగ్ ఆన్ ద టైం, మీరు సెకండ్ రౌండ్లో వచ్చినప్పుడు కొన్ని గెస్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆ గెస్ క్వశ్చన్స్ కూడా ఏంటంటే ప్రశ్నని డైరెక్ట్గా లైన్ మీద ఇచ్చిన ప్రశ్నని కాకుండా ఆ పదాల మధ్యలో అర్థాన్ని వెతకండి. మనం ఏంటంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చదువుతున్నప్పుడు మనకు ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు, ఆ పదాల మధ్యలో అర్థాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ అర్థాలతో కూడా ఎలిమినేషన్ మెథడ్ అనేది మనకు పనికి వస్తుంది. ఎలిమినేషన్ మెథడ్ వర్కౌట్ అవుతుంది. సో ఇక ఏది కాకుండా ఎగ్జామినేషన్ ముందే ఒక వారం 10 రోజుల్లో అదో ఇదో చదివేసేసి ఎగ్జామినేషన్కి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు అలా ఈజీ ప్రశ్న ఏదో హార్డ్ ప్రశ్న ఏదో ఫస్ట్ తెలియదు. తెలిసినోడు మొత్తం చదివిన వాడికి టఫ్ ఏంటి ఈజీ అంటే తెలుస్తుంది. ఏది తెలియని వాడికి ఏదైనా టఫే, అన్ని తెలిసిన వాడికి అన్ని ఈజీ. సార్ మీరు చెప్తుంటే ఒకటి గుర్తుకొచ్చింది. అంటే చాలా మంది అభ్యర్థులు నాతో మాట్లాడిన మాట, నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అయినా నేను రాంగ్ చేస్తా అంటారు. ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో చేస్తారు సార్ ఇట్లాంటివి? తొందర మిస్టేక్స్ ఎలా ఉంటుందంటే సార్, మనం ఎంత నేర్చుకున్నా ప్రయత్నం డైరెక్ట్గా రంగంలో చేసే కంటకుండా యుద్ధ రంగంలో చేసే కంటే ముందు కత్తిసాం అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం ప్రాక్టీస్ అయిన తర్వాత ఈవెన్ మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఎగ్జాంపుల్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు డేటా మెటీరియల్ రీసోర్సెస్ అన్నీ తీసుకుంటారు, చదివారు. చదివింది ఎంతవరకు మీకు మైండ్లో ఉంది, ఎంతవరకు దాన్ని మీరు క్రాక్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్లు చేయాలి. మాక్ టెస్ట్లు అంటే మీకు నచ్చింది ఏదైతే క్వాలిటీగా ఉందనిపిస్తుందో, ఏదైతే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో తయారు చేసినట్టుగా మీకు అనిపిస్తుందో అది ఎంపిక చేసుకొని కనీసం ఒక ఎగ్జామ్కి వెళ్ళే ముందు 10 మాక్ టెస్ట్లైనా ప్రాక్టీస్ చేస్తే మాక్ టెస్ట్లలో మనకి అర్థమవుతుంది ఏది మనకు తెలిసిన క్వశ్చన్స్ రాంగ్ చేస్తున్నామా, ఎక్కడైతే సమస్య ఉందో సమస్యను ఫస్ట్ మనం పట్టుకోవాలి. సమస్యను గుర్తించినోడు పరిష్కారం అక్కడిదక్కడనే వెతుకుతాడు. కానీ ఈ సమస్య మనకు ప్రాక్టీస్లో కాకుండా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్ హాల్లోనే తప్పు చేస్తే భారీ మూల్యాన్ని కాదు జీవితాన్ని సమర్పించుకోవాల్సిందే. ఎందుకంటే జీవితంలో ఉదాహరణ తీసుకుంటే కొన్ని నోటిఫికేషన్లు తన లైఫ్ టైంలో ఒకేసారి అవకాశాన్ని ఇచ్చేవి కూడా ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు అనేవి సుదీర్ఘకాలం తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి. కొన్ని అదృష్టం బాగుండుంటే ఒక్కొక్కరికి 2-3 అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఒకేసారి అవకాశం వస్తున్న సిచ్యువేషన్లో మీ లైఫ్ ఏమే ఈ జాబ్ అనుకున్నప్పుడు ఎగ్జామినేషన్ హాల్లోనే అదే తప్పు చేసినప్పుడు మీరు ఎలా ఇక దాన్ని అయ్యో తప్పు చేశాను రాలేదంటే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా? తప్పు చేసావు, తప్పు తప్పే, ఎలా చేస్తే ఏంటి అంటారు. కాబట్టి ఈ తప్పులను ప్రాక్టీస్లో పోగొట్టుకోవాలి. ఎక్కడ సమస్య ఉందో దాన్ని గుర్తించి ఈ సమస్య మళ్ళీ రాకుండా అక్కడ ప్రయత్నం చేసుకోవాలి. చివరగా సార్ అభ్యర్థులకు మీరు ఇచ్చే భరోసా అంటే ఏంటంటే సార్, ఈ డిఎస్సి అనే ప్రక్రియ 20-21 సంవత్సరాల నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తే 50 years వరకు కూడా రాసే వాళ్ళు ఉన్నారు. చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కొందరు విమెన్స్ ఉంటారు, హస్బెండ్ని చిన్న కిడ్స్ని వదిలేసి వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారు. కొందరు మెన్ ఉంటారు, వాళ్ళ వైఫ్ని కిడ్స్ని ఊర్లో వదిలేసి ఇక్కడికి వచ్చి కష్టపడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక హోపు, సచ్చేలోపు జాబ్ కొట్టి పోవాలన్న హోప్తో కొంతమంది ఉంటారు సార్. వాళ్ళు కావచ్చు, కొత్తగా అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మీ సైడ్ నుంచి అంటే ప్రవీణ్ సార్ వాళ్ళకి ఇచ్చే భరోసా మన మైండ్ మ్యాటర్స్ తరపున. ష్యూర్ సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సుదీర్ఘకాలం ప్రాక్టీస్ చేసే వాళ్ళకు అక్కడ అవకాశం ఏంటంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం ఒక పాయింట్ అయి ఉంటుంది సార్. సెకండ్, అన్నీ ప్రిపేర్ అయ్యి అంతా కృషి చేసినా కూడా అవకాశాన్ని నిరూపించుకునే పరిస్థితి లేకపోవడం, అంటే నోటిఫికేషన్స్ రాకపోవడం. 15 ఏళ్ళ నుండి నోటిఫికేషన్ రాలేదనుకోండి, అలా అదే ప్రిపరేషన్లో ఉంటారు. ఈసారి నోటిఫికేషన్కి వెయిట్ చేస్తూ ఇంత ఏజ్ లేదా 40 years 50 years వరకు వచ్చే వాళ్ళకైనా ఉండొచ్చు. లేదు వచ్చిన అవకాశాన్ని చిన్న తప్పిదాలతో అయ్యో క్రాక్ చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదేమైనా కూడా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అది అందరూ చెప్పే మాట, పెద్దలు చెప్పే మాట, మనం పాటించాల్సిన మాట. దీనికోసం అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే కోచింగ్ తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం, డిపెండింగ్ ఆన్ ద పర్సన్. బట్ కోచింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక పర్ఫెక్ట్ పాత్ని చూపిస్తుంది. అనుభవంతో కూడిన అధ్యాపకులు కాంపిటేటివ్ ఎగ్జాంపుల్ నేను కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ నుండి, యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 అటువంటివన్నీ కూడా చూశాను. కాబట్టి నేను చేసిన తప్పిదాలను నా అనుభవంతో స్టూడెంట్స్కి ఇచ్చాను అనుకోండి, ఇవి మీరు చేయకండి అని చెప్పాను అనుకోండి, దీన్ని స్టూడెంట్ యాక్సెప్ట్ చేయాలి. లేదు అదే చెప్పిన తప్పును మళ్ళీ ఏముంది ఆయన చేసింది మనకు జరుగుతుంది అనుకున్నారు అనుకోండి, మీరు ఇంకొకరికి ఉదాహరణగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఫ్యాకల్టీకి తెలుసు, ఫ్యాకల్టీస్ తెలుస్తాయి. ఎందుకు తెలుస్తుంది అంటే గాయం విలువ తెలిసిన వాడు సాయం చేస్తాడని ఒక డైలాగ్ ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే ఫ్యాకల్టీని ఈజీగా మీరు గుర్తుపడతారు.
తనకు ఉండే అనుభవమే కానివ్వండి, తను చెప్పే విధానమే కానివ్వండి, ఒక విషయం పట్ల తను చెప్పే నేర్పరితనం కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్ణయిస్తారు. అభ్యర్థులు ఇది చూడాలంటారు, చూస్తారు, చూడాలి, వాళ్ళ మెంటర్ ఎవరు చూసి అలాంటిది మనం చూస్ చేసుకోవాలి. అది ఏదైనా సరే మీకు తెలుస్తుంది, మనకు మనం డిసైడ్ అవ్వాలి. నాకు నచ్చింది మీకు నచ్చవచ్చు, నాకు చెప్పవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చాలన్న రూల్ లేదు. సో మీరు నిర్ణయించుకునేది మీరు, మీ జీవితం మీరు నిర్ణయించుకోవాలి. మంచి సోర్స్ వెతకండి. కోచింగ్ అనేది పర్ఫెక్ట్ పాత్, ఆ పాత్కి మీరు వెళ్ళేటట్టుగా ఆ కోచింగ్ పనిచేస్తుందా. సెకండ్, మార్కెట్లో దొరికే 10 రకాల పుస్తకాలు 15 రకాల పుస్తకాలు కాదు, చదివే ఒక్క పుస్తకమైనా సరే దాన్ని 10 సార్లు చదవాలి. 10 సార్లు చదవాలని ఎందుకు అంటున్నానంటే, మనం ఒకసారి 10 సార్లు చూసిన వస్తువును కానీ 10 సార్లు చూసిన వ్యక్తిని కానీ ఎక్కడ చూసినా గుర్తుపడతాము. 10 మందిని ఒక్కసారి చూసి మళ్ళీ ఇక్కడ చూసినామంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అంటాము. సేమ్ ఎగ్జామినేషన్ కూడా ఇదే జరుగుతుంది. ఒకటే పుస్తకం, కాన్సెప్ట్ అనేది ఎక్కడ మారదు, చెప్పే విధానం మారుతుంది. సినిమా డైరెక్టర్ స్కిల్ అనేది తను ఎలా తీస్తాడు, తన యొక్క టాలెంట్ అనేది తను తీసే విధానంలో ఉంటుంది. స్టోరీ ఒకే డైరెక్టర్ ఆ స్టోరీని సేమ్గా తీస్తాడని లేదు, తను ఎవరైతే ప్రేక్షకుడు ఉంటాడో కూర్చుని పెడుతున్నాడా. ఇక్కడ కూడా మీకు నచ్చిన పుస్తకం, పాలిటీ ఉంది, ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అనేవి మార్కెట్లో దొరికే ప్రతి పుస్తకంలో అవే ఉంటాయి. చెప్పే విధానము, ఇచ్చే ఎగ్జాంపుల్స్, మనకు అండర్స్టాండ్ చేపించే విధానంలో మార్పు ఉంటుంది. దీన్ని మంచి చూజ్ చేసుకోండి. అది ఏదైనా సరే ఒకసారి తీసుకున్న దానికి స్టిక్ అవ్వండి. 10 టైమ్స్ చదవండి, కాదు అనిపించి సాటిస్ఫై అయిపోతే 12 టైమ్స్ చదవండి, 15 టైమ్స్ చదవండి. కానీ చదివేది సోర్స్ అనేది ఇంత చదువుతున్నామా కాదు, సరిపోయేంత చదువుతున్నామో మీకు తెలుస్తుంది. చదివింది ఎంత చదివినా కూడా ఎగ్జామినేషన్ ముందు ఎంతవరకు రివిజన్ చేస్తున్నామో ఆ క్యాపబిలిటీ ఆధారంగానే మీరు చదివేటప్పుడు కూడా ప్రిపేర్ అవ్వండి. చాలామంది ఏం చేస్తారంటే ప్రిపరేషన్లో 10 రకాల పుస్తకాలు, చాలా పెద్ద ఎత్తున రీసోర్సెస్ చూస్తారు, కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రివిజన్ చేయరు. రివిజన్ చేయని ఈ ప్రిపరేషన్ అంతా వేస్టే. కాబట్టి రివిజన్ నోట్స్ అనేది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. 100 పేజీల సమాచారాన్ని 10 పేజీలో షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఎగ్జామినేషన్కి మీరు గత అనుభవం మీకు గనక చూస్తుంటే, మనం బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తాము, 10th ఎగ్జామ్స్ రాస్తాము, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అన్ని రాస్తాము. 1 ఇయర్ టైం ఉన్నా కూడా మనము రిలాక్స్డ్గా చదువుతాము. కానీ ఎగ్జామినేషన్ రేపు ఉన్నప్పుడు మనకు తెలియని దివ్యశక్తి మన మీద వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు చూడండి, ఆలోచించండి. ఇంకా కూడా చెప్తాను, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినాక గంట ముందు బుక్కులు ఇలా తింపేస్తాం రోబోల్లో. మనకు తెలంగాణ స్లాంగ్ లో చెప్పాలంటే దయ్యం పట్టింది. మనకు కూడా చూడండి, ఆ 1 డే గుర్తొస్తుంది. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ఇంకా గంట టైం ఉందన్నాక టైం చూస్తాము, పేజెస్ డెస్ట్ ఇలా లేపేస్తాం, గుర్తుంటాయి సార్, గుర్తుంటాయి. అదేదో అక్కడ కష్టపడేదేదో ఇక్కడే రివిజన్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్లో రిలాక్స్డ్గా ప్రశాంతమైన మూడ్తో వెళ్ళి మంచిగా కావాల్సిన నిద్రతో వెళ్ళి, ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నిద్ర దూరం చేసుకొని ఆ ఎగ్జామినేషన్ హాల్లో టైర్డ్ అయ్యి క్వశ్చన్స్ బ్లర్గా చూపించుకోవడం కానీ ఇలాంటివి చేస్తే ఏంటంటే అవకాశం మళ్ళీ రాదు. వచ్చినప్పుడు మనం చేసుకుంటే చాలు. గెలిచి మనం ఏది చెప్పినా కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఓడిపోయాక నేను ముందు రోజు పడుకోలేదు, నాకు జ్వరం వచ్చింది, అయ్యో నేను చేయలేకపోయానంటే ఇది ఎవ్వరు చూడరు. రాలేదు కాబట్టి కారణాలు, రానివాడు కారణాలు చెప్తాడు, వచ్చినవాడు విజయాన్ని చూపిస్తాడు. ఆ విజయాన్ని మాత్రమే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ జీవికే ప్లాట్ఫామ్ తప్ప ఇంకెక్కడ కనబడలేరు. మా కోసం వచ్చి డెఫినెట్గా మన స్టూడెంట్స్కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఆస్పిరెంట్స్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా మీ ప్లాట్ఫామ్లో కానీ ఏదైనా మీకు డౌట్స్ పోస్ట్ చేసినా కూడా నా దృష్టికి తీసుకురండి. నా వరకైన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, ఇది మన వీడియో. ఇవల్ల ఖచ్చితంగా ఇది అభ్యర్థులకు పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. రాబోయే వీడియోలు కూడా అసలు మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. అందుకే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను మళ్ళీ కూడా ప్రవీణ్ సార్ని తీసుకొస్తూనే ఉంటాను. అద్భుతమైన మీ డౌట్ క్లారిఫికేషన్ తీసి మీ సక్సెస్లో మేము భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.